2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సూర్యకుమార్ యాదవ్. ఇవాళ ఈ పేరు గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఇండియన్స్‌కి ఆయన పేరు సుపరిచితమే అని చెప్పేసి చెప్పాలి. ఆసియా కప్ దీనికి సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ ఒకటి జరగడం జరిగింది. సో, అందులో భాగంగానే ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఇండియన్స్‌ని గర్వపడేలా చేసిందా? అండ్ దానికి సంబంధించినటువంటి వాటిల్లో గనక మనం చూస్తే ఆ యాటిట్యూడ్‌ని ఎందుకు మెయింటైన్ చేయాల్సి వచ్చింది? ఆ మ్యాచ్ మొత్తం గనక మనం చూస్తే ఈ రోజుకి అంటే మనం మాట్లాడుకుంటాము. ఓహో! ఇలానే ఉంటారా? ఈవెన్ కప్ కూడా తీసుకోకుండా రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది కూడా ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఈ మ్యాచ్ వచ్చేటప్పటికి చూపించినటువంటి తెగువ కానివ్వండి, లేదంటే ఒత్తిడి కానివ్వండి, చాలా ఎక్కువ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి మ్యాచ్ ఇది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ ప్రతి ఒక్కరూ దాని మీద స్పందించడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ గారు చూపించినటువంటి తెగువ అనుకోండి, లేదంటే మేరా భారత్ మహాన్ అని మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఆ ఆటిట్యూడ్తో కూడుకున్నటువంటి ఆటిట్యూడ్ చూపించారా అనేటువంటి విషయంలో కానివ్వండి, ఏం జరిగిందని అనుకోవచ్చు? ఓవరాల్గా మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏషియా కప్ 2025 ఏదైతే మ్యాచ్ జరిగిందో ప్రతి మ్యాచ్ రోమాంచితంగా నడిచిందని చెప్పుకోవచ్చు. సో భారత్ పాకిస్తాన్ ఎంటైర్ ఈ సిరీస్లో మొత్తం 3 టైమ్స్ ఆపోజిట్గా కలవడం జరిగింది. అయితే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠతే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇందులో విశేషం ఏమిటంటే క్రికెట్ అన్నది భారతీయుల యొక్క జీవనాడి అని చెప్పుకునేటట్టుగా ప్లేయర్స్ కూడా అలానే బిహేవ్ చేశారు. ఇది రీసెంట్గా ఏషియా కప్ ఈరోజు 2025లో యూత్ ఈరోజు ఫీల్ అవుతున్నప్పుడు కూడా దీనికి 30-40 సంవత్సరాల క్రితం కూడా ప్రతి ప్లేయర్ కూడా అలాగే ఉండేవారు. ఇమ్రాన్ ఖాన్ అనే ఒక ప్లేయర్, ఒక క్రికెట్ ప్లేయర్ క్రికెట్లో ఉండి పాకిస్తానీ క్రికెట్ కెప్టెన్గా ఉండి తర్వాత ఆ దేశ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు, ప్రధాని కూడా అయ్యాడు. తర్వాత ఎందుకు మనం మాట్లాడుకున్నాం, క్రికెట్కి భారతదేశ రాజకీయాలకి విడమడిచి అవినాభావ సంబంధం ఉంది. రెండింటిని విడదీసి మనం చూడలేం. ప్రతి మ్యాచ్ కూడా ఒక ఉత్కంఠతే. దాయాదుల పోరు అంటాం మనం. దాయాదుల పోరులో భారత్ పాకిస్తాన్ యొక్క మ్యాచ్ అంటే ఇప్పుడు కూడా ఉత్కంఠతే. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో నాగరాజ్ గారు స్ట్రెస్లో పాకిస్తాన్ వాళ్ళు ఆడలేరు అనడానికి సజీవంగా నిన్న జరిగిన మ్యాచ్ని మనం చెప్పుకోవచ్చు. స్ట్రెస్లో వాళ్ళు ఆడలేరు. అద్భుతంగా జరుగుతున్న మ్యాచ్ 113కి ఒక వికెట్తో ఉన్నటువంటి స్కోరు కట్ చేస్తే 20 ఓవర్లకి వెళ్ళేసరికల్లా 147కి ఆల్అౌట్ అయిపోయారంటే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక వికెట్తో 113 రన్లకు ఉన్న వాళ్ళు 147 రన్లకి ఆల్అౌట్, 146 రన్లకి ఆల్అౌట్ అయిపోయారు. తర్వాత ఇండియన్ బ్యాటింగ్ చేసి 20 రన్లకే 3 వికెట్లు కోల్పోయి గడ్డు పరిస్థితుల్లో భారతదేశం యొక్క అంటే ఇండియా స్కోర్ బోర్డు ఎలా పరిగెత్తిన పరిస్థితుల్లో తిలక్ వర్మ ఆడినటువంటి ఆట ఏదైతే ఉందో ఎంటైర్ తన కెరీర్లో బహుశా ఇలాంటి మ్యాచ్ మళ్ళీ ఆడి ఉండడేమో. ఎవరి మీద ఆయన మీద పెద్దగా అంచనాలు కూడా లేవు. సూర్యకుమార్ యాదవ్ కూడా గడిచిన లాస్ట్ ఏ మ్యాచ్లో కూడా తను సక్సెస్గా లేడు. ఈ పరిస్థితిలో ఇండియా పరిస్థితి ఏమనుకున్న టైంలో తిలక్ వర్మ ఆడినటువంటి ఆట ఏదైతే ఉందో కొడుతున్న షాట్స్ చూస్తుంటే అతను లాంగ్ షాట్లు ఆడినట్టు కానీ ఆఫ్ సైడ్లో కానీ అవుట్ స్వింగ్లో ఆడుతున్న ఆట ఒక్కొక్క షాట్ కొడుతుంటే ఒక్కొక్కటి ఒక లైబ్రరీ బుక్లో ఆడిన షాట్లు అలా ఉంటాయి అనేవి. ఎందుకు తిలక్ వర్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ క్యాప్టెన్సీని మాట్లాడుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ. ఈ మ్యాచ్ ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అయిందో ఎప్పుడు కూడా ఇద్దరు వస్తారు, టాస్ వేస్తారు. టాస్ వేసిన తర్వాత ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ తీసుకుంటారు. షేక్ హ్యాండ్ తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న కామెంటరేటర్ ఏం చేస్తారంటే ఎవరైతే టాస్ విన్నారో వాళ్ళ ముందు మైక్ పెడతారు. షేక్ హ్యాండ్ తీసిన తర్వాత అక్కడ దాకా నిలబెడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్తారు. ఇది యాక్చువల్గా ఆనవాయితీ. ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాలుగా క్రికెట్లో ఆనవాయితీ. కానీ సూర్యకుమార్ యాదవ్ దాన్ని బ్రేక్ చేశాడు. టాస్ గెలిచిన తర్వాత, టాస్ విన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వెంటనే ఆయన అటువైపు అంటే పాకిస్తాన్ కెప్టెన్ ఎవడైతే ఉన్నాడో అలీబేగ్ ఉన్నాడో అటువైపు టర్న్ కాకుండా టక్కన అటు టర్న్ చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే షేక్ హ్యాండ్ కూడా అంటే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో మేము మా నరనరాన కూడా మేము డైజెస్ట్ చేసుకున్నాం. మీరు మాకు ప్రత్యర్థులే, ఎప్పటికైనా మీరు మా దాయాదులే, మీరు మా ఎనిమీస్ అని ఎంటైర్ యూత్కి ఈరోజు సూర్యకుమార్ యాదవ్ చిన్న రిజల్ట్ ద్వారా మీడియా పూర్తిగా ఆయన మీద రకరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చారు. షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే ఆఫ్టర్ విన్నింగ్ ద మ్యాచ్. గెలిచినా ఓడినా కలిసిన తర్వాత అందరూ కలిసి వెళ్తారు, లైన్లో నిలబెడతారు. లైన్లో నిలబడి ప్రతి ఆటగాడు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం ఒక ఆనవాయితీ. కానీ దాన్ని కూడా బ్రేక్ చేశాడు ఆయన. అన్ని సందర్భాలు గెలిచినప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వాల. అది కూడా ఒక ఇది. టాస్ గెలిచినప్పుడు ఇవ్వలేదు, మ్యాచ్ విన్ అయినప్పుడు ఇవ్వలేదు. మధ్యలో నిన్న ఫర్హాన్ ఓపెనర్గా దిగిన తర్వాత అతను చేసిన 58 రన్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు ప్రీవియస్ మ్యాచ్లో ఆపరేషన్ సింధూర్లో ఎలా అయితే మనం చేశారో అతను వెంటనే బ్యాట్ తీసి మిసైల్స్ ఎక్కుపెట్టినట్టుగా మేము మిసైల్స్ ఎక్కుపెట్టాం, మీరు ఏం చేయలేకపోయినట్టుగా 50 రన్స్ అవగానే అతను ఒక సెలబ్రేట్ చేసుకున్నాడు. దానికి కౌంటర్ పాయింట్గా మన ప్లేయర్స్ కూడా కౌంటర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ మ్యాచ్ యాక్చువల్గా క్రికెట్గా జరగల. ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో ఆపరేషన్ సింధూర్ తర్వాత
జరిగిన మ్యాచ్ వాళ్ళ మూమెంట్స్ అన్ని కూడా నిన్న దాని కౌంటర్ పాయింట్ బుమ్రా వేసిన బాల్ ఏదైతే ఉందో ఎక్స్పెక్ట్ చేయలే. ఆ వికెట్ వెళ్ళి పడితే అప్పుడు బుమ్రా ఇచ్చినట్టుంటే ఆయన ఇండికేషన్ కూడా ఇలా మొత్తం చెప్పాడు. అంటే మీరు అడిగినట్టు మీ ఫ్లైట్స్ని మేము కొలగొట్టారా బాబు, మీ ఫ్లైట్స్ అన్ని కూడా కిందగా పడ్డాయని చెప్పి ఇండికేషన్స్ అంటే సిగ్నల్స్ ఇవ్వడం. అంటే ఒక ఆటలో ఈరోజు యూత్కి కావాల్సినటువంటి ఒక ఎనర్జీ లెవెల్స్ని నింపారు ఈరోజు ప్రతి ఒక్కడు కూడా, ఇంక్లూడింగ్ ఇదంతా ఒక పార్ట్. నాగరాజ్ గారు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏషియా కప్ విన్ అయిన తర్వాత, బహుశా ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఏషియా కప్ 1985లో స్టార్ట్ అయిన ఏషియా కప్ ఇన్నిసార్లు మ్యాచ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా విన్ అయినటువంటి కంట్రీ మ్యాచ్ విన్ ట్రోఫీని తీసుకెళ్లకుండా ఎప్పుడు వెళ్ళలే. కానీ నిన్న సూర్యకుమార్ యాదవ్ గారు చేసిన పని ఏంటంటే ఆ మ్యాచ్ విన్ ట్రోఫీని తీసుకోలే. ఎందుకు? ఆ మ్యాచ్ విన్ ట్రోఫీ ఎవరి చేతుల మీద తీసుకోవాలి అంటే పాకిస్తాన్, అంటే వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ కానీ వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు. నిన్న మ్యాచ్ విన్ ట్రోఫీని ఈసారి ఆనవాయితీ ప్రకారం వాళ్ళకి ఒక ఆర్డర్ ప్రకారం ఈసారి పాకిస్తాన్ యొక్క ఎవరైతే ఒక ఆఫీసర్ ఉన్నాడో అతని యొక్క చేతుల మీద తీసుకోవాలి. అతని చేతి మీదుగా మేము ట్రోఫీని తీసుకోమని చెప్పి ఈవెన్ విన్ అయిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ ఆ ట్రోఫీని అక్కడే పడేసి మేము విన్ అయ్యాం, మీడియాకి తెలుసు, ప్రపంచానికి తెలుసు, మీ ట్రోఫీ మాకు అవసరంలా అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ చేసిన ఆ స్టేట్మెంట్, మేము చేసిన ఈ రోజు విన్ ఏదైతే ఉంది పెహల్గాం దాడిలో మరణించినటువంటి మా సైనికులకి మా యొక్క విజయాన్ని మేము వాళ్ళకి అంకితం చేస్తామని చెప్పి సూర్యకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో నిజంగా ఎంటర్ వరల్డ్ మొత్తం కూడా ఒకసారి చూడడం జరిగింది. ప్రవర్తన అంటే ఈ రోజు ఒక 20 ఏళ్ళ 25 ఏళ్ళ కుర్రాళ్ళు ఆ ఎంతూసియాజం చూడండి. అంటే ముఖ్యంగా నాగరాజు గారు చెప్పాలంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశ జాతీయత అభిమానం ఏదైతే ఉందో ప్లేయర్స్లో, అందుకే నిన్న మోడీ గారు కూడా ట్వీట్ చేసి చెప్పారు అక్కడ ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఇక్కడ ఆపరేషన్ తిలక్ జరిగిందని. అంటే ఇతని పేరు తిలక్ వర్మ కదా. మనకి నిన్న నిలబెట్టింది తెలుగువాడండి. ముఖ్యంగా గర్వించాల్సిందంటే మన హైదరాబాద్ కుర్రాడు, మనకి కూతవేడు దూరంలో మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నటువంటి నిన్న మొన్నటి వరకు మనతో పాటు కలిసిన కుర్రాడు నిన్న ఆడిన ఆట యావత్ దేశానికి కూడా తల ఎత్తుకొని తిలకంలో దిద్దినటువంటి ఒక ఆట. మోడీ చేతు శభాష్ అనిపించుకున్నటువంటి ఆట ఆడిన తీరు ప్రతి ఒక్కరిలో కూడా ఒక జాతీయతా భావం పెరగాలి. నాది ఈ దేశం, నేను ఈ దేశ పౌరుణ్ణి, నా దేశంలో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా నేను ఈ గేమ్ ఆడుతున్నా అన్నటువంటి ఏదైతే ఉందో ఆ జాతీయ స్ఫూర్తిని నింపారు. నిజంగా ఐసీసీ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి మీరు ఇట్లా చేయడం తప్పు, మీ మీద పెనాల్టీలు వేస్తాం, మీ మీద మేము రకరకాల పనిష్మెంట్ ఇస్తామంటే మీరు ఏమైనా చేసుకోండి, మేము ఇలానే ఆడతాం, మా బిహేవియర్ ఇలా ఉంటుందని చెప్పి సూర్యకుమార్ యాదవ్ కూడా ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ని కూడా వాళ్ళ ముందు కూడా నన్ను హాజరుపరిచారు. ఆయన నువ్వు చేసిన బిహేవియర్ కరెక్ట్గా అది స్టేట్మెంట్ ఇవ్వకూడదు, రాజకీయాలకు అతీతంగా మ్యాచ్లు ఉండాలంటే నేను ఇలానే చేశాను, నేను చేసింది రైట్, మీరు నన్ను ఏమైనా చేసుకోండి, నా మ్యాచ్ ఫీజులో పెనాల్టీస్ తీసుకోండి, నన్ను సస్పెండ్ చేసుకోండి, కానీ నేను మాత్రం ఇలానే బిహేవ్ చేస్తానని చెప్పి సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చూద్దాం మన వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటి అనేది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.